హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 102వ భాగం. యమున కథ. సఖీ వినత, నవ్వుతున్నావేం? వింతలేమైనా చూసావా? చేతిలో ఉన్న ఆ పత్రిక ఏమిటి అంటూ దేవవర్మ కూతురు యమున తన చెలికత్తెని అడిగింది. అమ్మా, ఈ పత్రికలో ప్రకటించినది ఒక వింత అభియోగం గురించి. ప్రకటించింది ఎవరో కాదు, మీ తండ్రి గారే. వారి వద్దకు వచ్చిన ఫిర్యాదులో నిజమో ప్రత్యక్ష ప్రమాణంగా నిరూపించిన వారికి 1000 దీనారాలు కానుకట అంది వినత. ఆ విషయమేమిటో అడిగి తెలుసుకున్న యమున పత్రికను బాగా పరిశీలించి, ఇందులో నిజం నేను చెప్పగలను అంది. అటు ఇటు పచార్లు చేస్తూ, అయితే నాకు ముందు ఒక విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అల్పుడు ఏపాటి చక్కనివాడో, సురస ఎంత అందగత్తో నువ్వు చూసొచ్చి నాకు చెప్పు అంది యమున. తాను అంతకుముందే విచారణ సమయంలోనే ఆ ఇద్దరిని చూశానని, రాచబిడ్డల కంటే చక్కదనము, సౌకుమార్యము, తేజము అన్నీ అల్పుడిలోనే ఉన్నాయని, మన్మధుడికైనా లోపం ఉంటుందేమో కానీ అతడికి లోపం లేదని, ఆ ముఖం చూస్తుంటే అతడే మహారాజు కొడుకో చక్రవర్తి పుత్రుడో అయి ఉంటాడనిపిస్తుందని, అతన్ని చూస్తే యమున కూడా మోహంలో పడగలదని చెప్పింది వినత. సురస కూడా చక్కని చొక్కే అని చెప్పాలి. అయితే అతడితో పోలిస్తే ఆమె అందము దిగదుడిపే అని అంది. అయితే సురసలోనే మోసం ఉండి ఉండాలి అంది యమున. అది అందరూ చెప్పవచ్చు. ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నారు ప్రభువులు. అలా చూపించకపోతే నా బుద్ధిబలం దేనికి? నువ్వు పోయి మా తండ్రి గారితో ఈ అభియోగము నేను పరిష్కరిస్తానన్నానని మా తండ్రి గారితో చెప్పు అని చెప్పింది యమున. వినత అదే మాట ప్రభువుకి విన్నవించేసరికి అతడి కుమార్తె అంతఃపురానికి వచ్చాడు. ఏమ్మా, అందులో ఎవరిది అసత్యమో ఎవరిది యథార్థమో నిరూపించగలవా అన్నాడు. యమున నవ్వుతూ, తండ్రి, ఆడదానిదే తప్పు. మగవాడిలో ఏ దోషమూ లేదు. వాంగ్మూలాలన్నీ చదివాను అంది. అలా అనటానికి అవకాశం లేదు. సురస స్వభావం గురించి ఆ అగ్రహారంలోనే గాక ఆ ప్రాంతంలోని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పరిశీలింపజేశాను. ఎవరూ ఆమె మీద దోషారోపణ చేయలేదు. అదీగాక అల్పుడు తన కులశీలాదులు గాని తల్లిదండ్రులు గాని ఎక్కడా పేర్కోవటం లేదు. పైగా తప్పు చేసినట్లు ఒప్పుకుంటున్నాడు అన్నాడు దేవవర్మ. అప్పుడు ఆ యమున, తండ్రి, అంతవరకు సురస నియమవంతురాలే, కాదనను. అతన్ని చూసిన తర్వాత ఆ సమయానికి దాని మనసు తిరిగి ఉండవచ్చు. కావాలంటే నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. నేను చెప్పినట్లుగా చేయించు అంటూ తండ్రి చెవిలో ఏదో చెప్పింది. అందుక రాజు చాలా సంతోషించి కొలువు కూటానికి వెళ్ళి తన మంత్రులతో కూడా సాధ్యాసాధ్యాలు ఆలోచించాడు. వాది అపరాధులను రప్పించాక, అందరూ వినండి, ఇది ప్రభువు శాసనం అని ప్రధానమంత్రి అగ్నివర్మతో ఇలా అన్నాడు. విప్రోత్తమ, మీరు తెచ్చిన తగువులో ఇతమిత్తం అని నిరూపించడానికి ఆలోచించవలసి ఉంది. కాబట్టి 10 రోజులు మీరంతా ఇక్కడే ఉండాలి. అంతేకాదు, సురస గాని అల్పుడు గాని ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. సకల సదుపాయాలు ఉన్న చెరో గదిలో ఇద్దరినీ ఉంచుతాం. పగలు మాత్రమే ఈ రీతి, రాత్రి వారిష్టం. దివ్యభవనంలో యథేచ్ఛగా సంచరించవచ్చు. ఆ ప్రాంతంలో ఇతరులెవరికీ ప్రవేశం ఉండదు. ఈ 10 రోజుల గడువు తర్వాతనే తీర్పు చెప్పబడుతుంది అనడంతో అగ్నివర్మ కోపంగా, దేవా, అపరాధుల్ని శిక్షించడం న్యాయం, అంతేగాని నిరపరాధుల్ని కూడా నిర్బంధంలో ఉంచడం ఏం న్యాయము అని మొరపెట్టుకుంటున్నా భటులు వినిపించుకోకుండా అతన్ని గెంటుకుంటూ పోయారు. అందువలన అతడికి ఏం చేయటానికి సఖ్యం కాక శాసనాన్ని అంగీకరించి, ఒక పూట అయినా సురస తన దగ్గర ఉంటుంది కదా అని సంతోషించి ఇంటికి తీసుకుని పోయాడు. మర్నాడు రాజభటులు సురసను సగౌరవంగా బండి ఎక్కించి ఒక భవనానికి తీసుకుని పోయారు. ఆమెను అందులో ప్రవేశపెట్టి తలుపులన్నీ బిగించి వెళ్ళిపోయారు. ఆ ఇల్లు అందంగా అలంకరించబడింది. మొదటే చెప్పినట్లుగా సమస్త సదుపాయాలు అందులో ఉన్నాయి.
చదువుకోవటానికి పుస్తకాలు, ఉయ్యాల బల్ల, సంగీత పరికరాలు, రత్నపీఠాలు, పూలు, పళ్ళు, తినటానికి ఆహార పదార్థాలు, అందులో కాలక్షేపానికి లేనివంటూ ఏమీ లేవు. ఆమె అక్కడ వింతలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ, కొంతసేపు సంగీత సాధన చేస్తూ కాలక్షేపం చేసి, సాయంత్రం కాగానే రాజభటులు తెచ్చిన బండి మీద తండ్రితో కలిసి ఇంటికి పోసాగింది. ఇలా 2-3 రోజులు గడిచాయి. 4వ నాడు ఆమె ఆ గది గోడల్ని పరీక్షిస్తూ ఉండగా తెరలు కట్టిన చోట ఒక కిటికీ ఉండటం గమనించింది. దానికి వేసిన తాళాన్ని ఆమె గట్టిగా లాగటంతో అది ఊడి చేతికి వచ్చింది. అవతలి వైపున ఇంకొక గది అట్లాంటిదే ఉన్నది. ఆమె అక్కడి వింతలు చూస్తూ ఉంటే అందులో ఒక మూల అల్పుడు ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. అతన్ని చూసేసరికి ఆమెకు ఒళ్ళు జల్లుమనది. శరీరము గగురు పొడిచింది. రోమాలు లేచి నిలబడ్డాయి. దేహాన చిరు చెమటలు పట్టాయి. ఆమె మెల్లగా అతనికి మాత్రమే వినిపించేలా, ఓ సుందర పురుషా, ఆనాడు నా మాట వినకపోవటం వల్ల కదా నీకు ఈ అవస్థ వచ్చింది. నువ్వేగాని అంగీకరించి ఉంటే నిన్ను నా ప్రాణాల్లో పెట్టుకొని కాపాడుకోకపోదునా? నాకు 10,000 దీనారాల వెలగల నగలున్నాయి. అవన్నీ నీకే దక్కి ఉండేవి. కారణమేమిటో తెలియదు గాని ఇంతవరకు నా మనసులో ఎవరికైనా నేను ఆసక్తిని చూపించనే లేదు. నా మది నీ మీద లగ్నమైనందువలనే ప్రభువుల వారు నీకే శిక్ష విధించమంటావో చెప్పమన్నప్పుడు తమ చిత్తం అన్నాను. ఇంతకాలంగా ఇతరులకు అందని దానినైన నేనే నిన్ను స్వయంగా కౌగిలి కోరగా త్రోసివేశావు. నీకంటే కఠినాత్ముడుంటాడా? నీళ్లు తెచ్చే నెపంతో నేను నీ వెన్నంటి రాగా నా మాటకు ఎదురు చెప్పావన్న కోపంతో ఇంత చేశాను. నువ్వు నిజం చెప్పకుండా నేరం చేసినట్లు ఒప్పుకోవటం నా పట్ల గల ఇష్టం చేతనే అని గ్రహించాను. కోపమంతా పోయింది. గతం గురించి వదిలేయ్. ఇప్పుడైనా నువ్వు అంగీకరిస్తే చాలు. ఈ అభియోగం నుంచి తప్పిస్తాను. మనం దేశాంతరం వెళ్ళిపోయి సుఖిద్దాం. ఇటు చూడు, నేను నీ అందానికి సరితూగలేనా? ఈ కిటికీ దగ్గరకొచ్చి ఒక్కసారి ముద్దిచ్చి వెళ్ళు అని విరహము, ఆత్రము కలబోసి ఏమేమో అంటుంటే అల్పుడు కొంతసేపటి వరకు తలెత్తి కనీసం ఆమె ముఖమైనా చూడలేదు. అదే మాట ఆమె పదే పదే చెప్తుంటే విసిగి తలెత్తి, తల్లి, నువ్వు బ్రాహ్మణుడివి కూతురివి, గురువుగారి పుత్రికివి. నా వరకు నువ్వు పరకాంతవే. తుచ్చమైన భోగాలకు ఆశపడి శీలం దేనికి పాడు చేసుకుంటావు? ఇంతవరకు శుద్ధురాలువని అందరూ చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ తొందర దేనికి? ఈ దేహము అశాశ్వతమని కొంతసేపు నిదానంగా ఆలోచించినా నా మనస్సింత చంచలత్వం పొందదు గదా. నీ భర్తకు అన్నీ ఉన్నాయి. విద్వాంసుడు, కులీనుడు, యవ్వనవంతుడు, రూపవంతుడు. నీ శృంగార లీలలన్నీ అతని పట్ల చూపడం మానేసి నా మీద ప్రయోగిస్తావేం? చాలు చాలు, నీ చిత్తం మరల్చుకో. మరణాన్నైనా అంగీకరిస్తాను గాని ఈ దుర్మార్గపు పనికి ఒప్పుకోను అని పలికేసరికి ఆమె పళ్ళు పటకపడా కొరికి, అల్పుడా, నీ బుద్ధికి సరిపోయే పేరు పెట్టుకున్నావు. చదువుకున్నావే గాని అనుభవం లేదు. విను అంటూ ఒక శ్లోకం చెప్పింది. దానికి అర్థము, అత్యంత ఆసక్తితో రహస్యంగా తనను వరించి ఆశించి వచ్చిన స్త్రీని సంతృప్తిపరచక ఎవడైతే నిరసిస్తాడో ఆ పురుషుడు భ్రూణహత్యా పాతకం పొందుతాడని ధర్మశాస్త్రం. కనుక అటువంటి దోషము నిన్ను అంటక నేను భరిస్తాను. విరక్తుల్లా మాట్లాడకు అని దీనవదనంతో ప్రార్థించింది సురస. అప్పుడు దానికి అల్పుడు, అమ్మా, పెడర్థాలు తీయవద్దు. నువ్వు చదివిన శ్లోకానికి అది కాదు అర్థం. గమ్యాం అనే పదానికి అర్థము పొందదగిన యువతి అని. నువ్వు నాకు గమ్యవు ఎట్లా అవుతావు? నీ బుద్ధి మరలించుకో అన్నాడు. దానికి ఆ కన్య, మహానుభావ, నేను చదువురాని దానినా ఏంటి? గమ్యం అనే పదానికి ఇక్కడ విస్తృతార్థం తీసుకోవాలి. గమ్య అంటే ముసలిదో, రోగిష్టిదో, అందవిహీనురాలో గనుక, ఇలాంటి దుర్లక్షణాలున్న స్త్రీ గమ్య కాదు గనక ఆ పదం అక్కడ ఉంచబడింది. అందమైనది, యవ్వనవంతురాలు,
తనకంటే చిన్నది, అన్నిటా తనకు సరిపడినది అట్టి అర్థం గల దాన్ని నేను కానా? నా విద్యాపాఠవం నీకు తెలీదు. నన్ను తిన్నగా చూడనైనా చూడవు. నా సౌందర్యం నీకెట్లా తెలుస్తుంది? ఏ విధంగా చూసినా సంసారానికి సారము స్త్రీ పురుష సంభోగం. అనుకూల దాంపత్యం కుదిరితే గాని సురతం అనిపించుకోదు అని తన స్థితి చెప్పకనే చెప్పింది ఆమె. అల్పుడు చెవులు మూసుకొని, ఇంత చదువు చదువుకున్నావు, నువ్వు శృంగార రసలాలసువు కావు అని అంతా ఎలా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నీ భర్త చక్కనివాడు, అతని పట్ల నీకు విరక్తి దేనికి? సన్యాసిని, నన్ను కామించడమేమిటి అని అడగ్గా, మంచి ప్రశ్న వేశావు విను అని ఇలా జవాబిచ్చింది. వాత్స్యాయన మహర్షి రాసిన కామసూత్రం ప్రకారము మాకు జాతి, కాల, గుణ స్వభావాల వల్ల వైషమ్యం కలిగింది. అందువల్ల నా భర్త ఎంత చక్కనివాడైనా నేను అంగీకరించలేదు. నిన్ను వలచాను, అనుగ్రహించు అని కోరగా అతడు నన్ను కాల్చినా, చీల్చినా, చెరసాల్లో పెట్టి కొట్టినా పరకాంతను కోరుకునేవాడిని కాను. ఇది నీకు కూడా మంచి మార్గం కాదు. నీవు నాకు తల్లివి, నీకు 10,000 నమస్కారాలు. నన్ను ఇక పలకరించకు. నీ నేరమేమీ చెప్పక రాజు వేసే శిక్షకు పాత్రునైతాను. అవతలికి పో అని పలికి పెడముఖం పెట్టి చాటుకు వెళ్ళి ఆమెకు కనిపించకుండా కూర్చున్నాడు. అప్పుడా సురసకు కోపము, విషాదము, లజ్జ అన్నీ ఒక్కుముడిగా ఆవహించాయి. తోకతొక్కిన పాములాగా ఆమె కూడా అవతలికి వెళ్ళి అతన్ని ఎలాగైనా కఠిన శిక్షకు పాత్రురాల్ని చేయాలని అందుకు తగ్గ కల్పన ఆలోచించసాగింది. అంతలో సాయంకాలం కావటంతో అగ్నివర్మ రాజభటులతో కూడా బండి ఎక్కి అక్కడికి వచ్చి తలుపులు తీయించేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది ఆమె. అప్పుడు అగ్నివర్మ, అమ్మా ఊరడిల్లు, ఒంటరిగా ఉండటానికి జడిసావా ఊరడిల్లు అనగానే అటువైపున అల్పుడి గది ఉందని, అతడు ఆ రోజు తనని కిటికీ తెరిచి అలరి పెట్టాడని ఏడుస్తూ అంది. అగ్నివర్మ రాజభటులతో కూడా, విన్నారుగా, మీరే సాక్ష్యం అని సురసను ఇంటికి తీసుకుని పోయాడు. అమ్మా, నీ బుద్ధిబలం నిజంగా మెచ్చుకోదగింది. సందిగ్ధంగా ఉన్న అభియోగంలో యథార్థం చూపించావు. సందేహం తీరింది. నా కీర్తి నిలిపావు. అల్పుని మంచితనాన్ని, సురస కౌటిల్యాన్ని చాటు నుంచి కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఇప్పుడు సురసకు వేయాల్సిన శిక్ష, అల్పునికి ఇవ్వాల్సిన గౌరవం ఎలా ఉంటే బాగుంటుందో నువ్వే చెప్పు. ఆ ప్రకారమే చేద్దాం. అలాగే నీకేదైనా ఇష్టమైంది, నువ్వు కోరుకునేది ఉంటే అది చెప్పు. అది అకార్యమైనా సరే తప్పక చేయగలను అని అత్యుత్సాహంతో పలికిన తండ్రితో ఇలా అంది యమున. తండ్రి, సురస ఇంతవరకు ఆ జన్మ పరిశుద్ధురాలే నిజం. అయితే రూపం చూసి కన్ను చెదిరి మన్మధునికి వశమై ఆమె ఈ అకార్యానికి పూనుకున్నది. ప్రత్యక్ష సాక్ష్యం ఏమీ లేకపోవడం చేత ఆమెను శిక్షించడానికి వీల్లేదు. పైగా ఆమె స్త్రీ. సురసను శిక్షించ నిశ్చయించిన మనుచక్రవర్తి సూర్యవర్మ చేత ఆమెను శిక్షింపజేయాలి. అది మనం చూసిన సాక్ష్యం చెప్పి మరీ చేయాలి. ఇక అల్పునికిచ్చే గౌరవం విషయానికొస్తే అతడు అమరకల్పుడే తప్ప అల్పుడు కాదని నా విశ్వాసం. అటువంటి సుగుణమణిని గౌరవించాలంటే మీ రాజ్యానికి అతన్ని అధినేతగా చేయగలగడాన్ని మించిన పని ఇంకొకటి లేదు అని చెప్పింది. ఆమె చెప్పినట్లు చేయటానికే దేవవర్మ నిర్ణయించుకున్నాడు. అందుకు కారణము యమున ఏకైక పుత్రిక అతనికి. ఆమెతోనే అల్పునికి వివాహం జరిపిస్తే ఆ రాజ్యానికి అతడే అధిపతి కాగలడు. బుద్ధిమతి అయిన యమున తన కోరికను ఈ విధంగా వెల్లడించిందన్నమాట. అందుకే దేవవర్మ ఆమెను, పుత్రి, నీ వాక్య నైపుణ్యం ప్రశంసనీయంగా ఉంది, నా మనసులో ఉన్నది కూడా అదే అని మెచ్చుకున్నాడు. అతడప్పుడే కొలువు కూటానికి వెళ్ళి ఆ అభియోగానికి సంబంధించిన వాళ్ళందరినీ రప్పించాడు. అగ్నివర్మ రాజు ఎదుటికొచ్చి, మహారాజా, నువ్వు పక్షపాతం వహిస్తున్నావు. అల్పుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. నిర్బంధంలో ఉన్న సురస ఒంటరిగా ఉండటం చూసి కిటికీ తలుపు తెరిచి సురసతో ఎలాంటి మాటలు అన్నాడో
మీరే ఈ రాజపురుషుల్ని అడగండి, వేరే సాక్ష్యం అక్కర్లేదు అన్నాడు. దానికి రాజు రాజపురుషుల్ని పిలిచి మీరేం చూశారని అడిగాడు. వాళ్ళు, దేవా, మేమేమీ చూడలేదు. తలుపు తెరిచేసరికి ఈమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఏమైంది అని తండ్రి అడిగితే అల్పుడు మళ్ళీ తనని బలవంతం చేశాడని చెప్పింది. ఇదే మేం చూసింది అని చెప్పగా, అగ్నివర్మ, విన్నారు గదా అల్పుడి దౌర్జన్యం అనగానే రాజు ఫక్కున నవ్వి ఇలా అన్నాడు. విప్రోత్తమ, అల్పుడు సురసని కిటికీ తెరిచి నిర్బంధం చేసినప్పుడు చూసినవారు లేరు. ఆమె చెప్పిన మాటల్ని నమ్మాలన్నా మీ అభిప్రాయం అని అడగ్గా, అగ్నివర్మ, సందేహమెందుకు? నా కూతురు అనసూయ లాంటిది, అబద్ధాలు ఆడేది కాదు. ఈ విషయాన్ని కూడా అల్పుడిని అడిగి తెలుసుకోండి అనగా రాజు అల్పుడితో, అయ్యా, మొన్న నిర్బంధంలో ఉండగా కిటికీ తెరిచి మీరు ఆమెను నిర్బంధించారంట, నిజమేనా అని అడగ్గా, అంతా నిజమే అని అల్పుడు సమాధానం చెప్పాడు. చూశారా, మీరేమో సురసని అనుమానించారు, ఇప్పుడైనా నమ్ముతారా అని అగ్నివర్మ పలగ్గా, రాజు యమున చెప్పిన మాటల్ని మనసులో ఉంచుకొని, భూసురోత్తమ, స్త్రీల మనస్సు మీకు తెలియదు. ఈ నేరారోపణలో సురసదే తప్పు ఉంది. అబద్ధమైన నిందారోపణ చేయటం వలన సురసను శిక్షించాలి. కానీ ఇది నిజం అని చెప్పే సాక్ష్యం లేకపోవటం వలన సురసను విడిచిపెట్టాం. అల్పుడు నిరపరాధి అని తీర్పు చెప్పి వాళ్ళని వెళ్ళమని ఆజ్ఞాపించి అల్పుడికి నమస్కారం చేసి రాజదర్బారుకు గౌరవంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇలా అన్నాడు. మహాత్మా, మీ మనోనైర్మల్యం తెలిసింది. మీ కులం ఉత్తమమైనది. ఏదో కారణం వలన మీరు దేశాలు తిరుగుతున్నారనిపిస్తోంది. ఏది ఏమైనా సౌందర్యవతి, గుణవతి అయినా నా కూతురు యమున మిమ్మల్ని కోరుకుంది. ఆమెను ఈ రాజ్యంతో సహా మీకిస్తాను. మీ కులశీలాలు వినటానికి యోగ్యులం అని భావిస్తేనే చెప్పండి, లేకపోతే ఏం పర్వాలేదు అనగానే అల్పుడు, దేవా, నేను అన్నింటిలోనూ అల్పుడిని అని తెలిసి కూడా మీరు ఇలా అనటం ఆశ్చర్యంగా ఉంది. ధన, బల, విద్యలు ఏవీ లేనివాడినని తెలిసి యమున వరించటమేమిటి? నాలో వరుడికి కావలసిన ఒక్క లక్షణం కూడా లేదు. నాకు రాజ్యం కానీ యమున కానీ అక్కరలేదు. నా దాన్ని నన్ను పోనీయండి అని పలకగా దేవవర్మ అల్పుడిని ఒప్పించి యమునతో మహావైభవంగా పెళ్లి జరిపించాడు. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు దేవవర్మ సభలో ఉండగా సామంతరాజులందరికీ చక్రవర్తి అయిన సూర్యవర్మ దగ్గర నుంచి ఒక రాయబారి వచ్చి ఒక ఆజ్ఞాపత్రాన్ని అందించాడు. ఆ పత్రాన్ని విప్పి ప్రధాని రాజుకు చదివి వినిపించాడు. అందులో అన్నింటిలో గొప్పవారు బ్రాహ్మణుడు, అందులో విద్వాంసులు, పూజనీయులు అటువంటి అగ్నివర్మ కూతురైన సురస బుద్ధిమంతురాలని అందరికీ తెలిసిందే. అటువంటి సాధ్వీమణిని మోహించినవాడు దుర్మార్గుడైన అల్పుణ్ణి శిక్షించక ఉత్తముడని పొగిడి అల్లుడిగా చేసుకొని సురసను నిర్బంధించి బాధలు పెట్టి విడిచిపెట్టావు. నీ కూతురు అల్పుణ్ణి వరించటం వలన సురసకు అన్యాయం చేశావు. ఇందులో నీ పద్ధతే న్యాయంగా లేదు. ఈ విషయం అంతా తెలుసుకున్నాను. నువ్వు అపరాధిని వదిలిపెట్టి నిరపరాధిని బాధపెట్టావు. నీ కీర్తికి కళంకం తెచ్చుకున్నావు. స్త్రీ మాటలు విని చెడ్డవాడినైనావు. బ్రాహ్మణుడు బాధపడితే దేశానికే కీడు. అగ్నివర్మ నా దగ్గరకు ఈ నేరారోపణను తిరిగి విచారించమని కోరాడు. కాబట్టి నేనే స్వయంగా విచారిస్తాను. నీ అల్లుణ్ణి వెంటనే నా దగ్గరికి పంపు. ఇదే ఆజ్ఞాపత్రిక. ఇది విన్న దేవవర్మకు కోపం వచ్చింది. సూర్యవర్మ చక్రవర్తి అయితే నిజం తెలుసుకోకుండా నన్ను అన్యాయం చేశానని రాయటం న్యాయమా? అల్పుడు గుణం అతడికి ఏం తెలుసునని అలా రాశాడు. అవును, ఈ అభియోగాన్ని చదివితే అలాగే అనిపిస్తుంది. గ్రామాధికారిని, మండలాధికారిని నేను కూడా ఇలానే అన్నాను. ఇందులో అతని తప్పు లేదు. నిజాన్ని తెలియచేస్తాను అని ఆలోచించి ప్రత్యుత్తరం రాశాడు. మహారాజా, మీ ఆజ్ఞాపత్రిక చదివాను. ఈ నేరారోపణ పూర్తిగా తెలుసుకున్నాను. అల్పుడు చాలా ఉత్తముడు. సురస తాను చేసిన తప్పును అల్పుడి మీదకు తోసింది. నేను కళ్ళారా చూసి చెవులారా విని
నేను తీర్పు చెప్పాను. అల్పుడు గుణాన్ని బట్టి నేను అతన్ని అల్లుడుగా చేసుకున్నాను. నా రాజ్యానికి అల్పుడే అధిపతి. అతను మీకు గౌరవనీయుడు. నేరం చేసిన వాడిలాగా మీ దగ్గరకు రావటానికి అనర్హుడు అని రాసి సూర్యవర్మకు పంపాడు. మరో 2 రోజులు గడిచాక సూర్యవర్మ నుంచి మరొక ఉత్తరం వచ్చింది. ఇందులో అపరాధి అయినప్పుడు నువ్వైతే ఏంటి, నీ అల్లుడైతే ఏంటి, తప్పకుండా రాజభటులకు బందీగా రావాల్సిందే. ఇందులోని నిజానిజాలు పరిశీలిస్తాను. నిందారోపణ నిజమైతే శిక్షిస్తాను, లేకపోతే గౌరవిస్తాను. కానీ నీకు అల్లుడైనంత మాత్రాన, నీ రాజ్యానికి అధిపతి అయినంత మాత్రాన అతడు పూజ్యుడు కాడు. నువ్వు మా ఆజ్ఞను తిరస్కరించావు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమించాను. తక్షణం నీ అల్లుడిని ఇక్కడికి పంపు. అలా పంపకపోతే నీ పైకి దండెత్తి వచ్చి నీ రాజ్యాన్ని మా అధీనం చేసుకుంటాం. ఇదే మా శాసనం అని ఉన్న పత్రికను చదివిన దేవవర్మ విచారంగా ఉండి యమున అంతఃపురానికి వచ్చినప్పుడు సూర్యవర్మ ఉత్తరం చూపించి ఇప్పుడేం చెయ్యాలి అని అడిగాడు. యమున కొంచెంసేపు ఆలోచించి, తండ్రి, మనం మా బ్రాహ్మణుడికి అన్యాయం చేయలేదు. చాటుగా ఉండి సురస అల్పుడితో పలికిన మాటలన్నీ విన్నాము. అతడిచ్చిన ఉత్తరం చూసి కళ్ళారా చూసిన మనం సురసను మహాపతివ్రత అని ఎలా అంగీకరించగలం? అల్పుణ్ణి ఎలా దండించగలము? ఈ రహస్యం మా రాజుకు తెలీదు. అందుకని అల్పుణ్ణి అపరాధిలాగా అతడి దగ్గరికి పంపగలమా? ఇంతకన్నా అవమానమేముంటుంది? రాజులకి యుద్ధంలో చావటం ధర్మం. జయించామని పేరు పొందవచ్చు అని పల్కగా దేవవర్మ ఇలా అన్నాడు. తల్లి, సూర్యవర్మ చేతి కింద 40 మంది సామంతరాజులు ఉన్నారు. అతను కోరితే వాళ్ళంతా చతురంగ బలాలతో సహాయానికి వస్తారు. మనకి వజ్రదత్తుడు తప్ప వచ్చే మిత్రుడు ఒక్కడు కూడా లేడు. ఉన్నా కూడా చక్రవర్తికి భయపడి ఎవరూ రారు. కాబట్టి మనం జయించడం ఎలా? ఓడిపోవటం ఖాయం అనగా యమున ఇలా అన్నది. దైవం ధర్మమందే ఉంటాడు. ధర్మం కలవాడికి జయం కూడా కలుగుతుంది. బలంతో పనిలేదు. మనకి దైవం వచ్చి సహాయం చేస్తాడు. నువ్వు ఆలోచించాల్సింది ఏమీ లేదు. యుద్ధ ప్రయత్నం చేయమని ఆదేశించు అంది. ఇంతలో అల్పుడు అక్కడికి వచ్చాడు. ఆ విషయం అంతా విని కోపంతో, ఏమీ, సూర్యవర్మకు ఇంత అహంకారమేంటి? నా పరాక్రమం గురించి తెలీదు. దేవవర్మకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరని భావించి ఇలా రాశాడు. కానీ యుద్ధరంగంలో పశ్చాత్తాపపడతాడు అని పలికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని సమాధానం వ్రాయమన్నాడు. ఇంద్రవర్మ సూర్యవర్మకు ఉత్తరం రాశాడు. దానిని చూసి సూర్యవర్మ మంత్రులతో ఆలోచించి దేవవర్మ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అంతేగాక ప్రతి సామంతరాజుని కూడా 2 మహావీరుల్ని 1,00,000 సైన్యాన్ని పంపమని ఆజ్ఞాపత్రికను పంపాడు. అందరూ సామంతరాజులు కూడా సైన్యంలో వీరుల్ని పంపారు. దేవవర్మ మిత్రుల్ని తోడు రమ్మని రాశాడు. కానీ 2-3 మాత్రమే కొంత సైన్యాన్ని సహాయంగా పంపారు. వారిరువురు వ్యూహాలను పన్ని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. 2-3 రోజుల్లో మహాయుద్ధం జరుగుతుంది. మనకు తృప్తిగా ఆహారం దొరుకుతుంది అని భూతరాజు భార్యకు ఆ వృత్తాంతాన్నంతా చెప్పాడు. కాశీ మజిలీ కథలు 102వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.